హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. దాల్మియా భారత్ లిమిటెడ్ ఇది ఒక సిమెంట్ కంపెనీ. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, రీసెంట్ గా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు వీళ్ళు కూడా. సో రెవెన్యూ పరంగా చూసుకుంటే 3,400 crores అయితే వీళ్ళు పోస్ట్ చేశారు సెప్టెంబర్ 2025కి. స్టడీగా ఉన్నాయి సిమెంట్ ప్రైసెస్, అలాగే గ్రోత్ కూడా స్టడీగా ఉంది. ఎవిడే కూడా ఆల్మోస్ట్ 600 crores వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి నెంబరే, ఎందుకంటే వీళ్ళు కొంచెం పవర్ కాస్ట్ కూడా తగ్గించుకున్నారు. దానివల్ల వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే సేల్స్ వాల్యూమ్ కూడా పెరిగింది. 6.9 million tons వీళ్ళైతే ప్రొడ్యూస్ చేయగలిగారు. డివిడెండ్ ఒక 4 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ డిక్లేర్ చేశారు. ఇంకా కంపెనీ స్ట్రెంత్స్ చూసుకుంటే కనుక ప్రాఫిటబిలిటీ మంచి రికవరీ కనిపించింది, ఎందుకంటే వీళ్ళు కొంచెం కాస్ట్ ఆప్టిమైజ్ చేశారు. ఇందాక చెప్పినట్టు ఫ్యూల్ కాస్ట్ కూడా వీళ్ళు రెడ్యూస్ అయింది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే. దీనివల్ల మంచి నెంబర్స్ అయితే వచ్చాయి. అలాగే కంపెనీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేస్తున్నారో వీళ్ళు 3.6 మెట్రిక్ టన్, అది ట్రయల్ ఫేజ్ కి వచ్చింది. అంటే ఇంకా ప్రొడక్షన్ లెవెల్ కి వస్తారు. సో దీని నుంచి వచ్చే టర్న్ ఓవర్స్ కూడా నెక్స్ట్ క్వార్టర్స్ లో యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ 2 quarters కూడా మంచి నెంబర్స్ కనిపిస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ లో మాత్రం ఈ కంపెనీ ఆల్మోస్ట్ 130 మెట్రిక్ టన్ పెర్ యానం కి మాత్రం వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కంపెనీ రిస్క్స్ చూసుకుంటే ఎక్కువ వీళ్ళు డిపెండెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మీద ఉంటారు కాబట్టి, సో గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగితేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. సో దానివల్ల సిమెంట్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి, సో ఇది హై డిపెండెన్సీ ఉంటుంది గవర్నమెంట్ పాలసీస్ మీద. ఈ కంపెనీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక కొంచెం అగ్రెసివ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ లోనే ఉన్నారు. అలాగే ఈ సిమెంట్ డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి వీళ్ళు మంచి నెంబర్స్ అయితే పోస్ట్ చేయగలిగారు. యాజ్ ఏ ఇన్వెస్టర్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇది కంటిన్యూ అవుతుందా లేదా నెక్స్ట్ క్వార్టర్స్ కి అనేది మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. సో ఈ స్టాక్